హాయ్ ఫ్రెండ్స్, సెంట్రల్ యూనివర్సిటీ న్యూఢిల్లీ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోస్టులన్నీ కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 16వ తారీఖు చివరి తేదీగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీని యొక్క వెబ్సైటు, ఈ అఫీషియల్ నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్ 3 కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అంతకంటే ముందు ఏంటంటే ఈ యొక్క వీడియోలోకి వచ్చేద్దాం. మనం ఇప్పుడు మొత్తం 20 రకాల పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంటర్మీడియట్ 10th క్వాలిఫికేషన్తో ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోదగ్గ పోస్టులు ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను. ఒక పోస్ట్ మాత్రం డిగ్రీతో అప్లై చేసుకోవచ్చండి. అప్పర్ డివిజన్ క్లర్క్ 15 సీరియల్ నెంబర్ 15లో ఉన్నటువంటి పోస్టుకు మాత్రం అప్పర్ డివిజన్ క్లర్క్ లేదా సీనియర్ క్లర్క్ అని చెప్పడం జరుగుతుంది. 2 ఖాళీలని రిజిస్టర్ ఆఫీస్లో ఉద్యోగాలు ఉంటాయి. లెవెల్ 4 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. 25,500 నుంచి 81,100 వరకు శాలరీ జరుగుతుంది. దీనికి మాత్రం డిగ్రీ ఉన్న వాళ్ళు అంటే గ్రాడ్యుయేషన్ అని ఇచ్చారు, అంటే ఏదైనా డిగ్రీ అని చెప్పొచ్చు. ఏదైనా డిగ్రీ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి మనకు క్లర్క్ టైపిస్ట్ లేదా ఎల్డీసీ అంటే లోయర్ డివిజన్ క్లర్క్. ఈ పోస్టింగ్ కూడా రిజిస్టర్ ఆఫీస్లోనే మీకు పోస్టింగ్ ఉంటుంది. ఇందులో 3 పోస్టులు పీడబ్ల్యూ వాళ్ళకి కేటాయించడం జరిగిందండి. మొత్తం 26 ఖాళీలని. లెవెల్ 2 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. 19,900 నుంచి 63,200 రూపాయలు పే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. ఇక 18 వచ్చేసరికి ఉర్దూ టైపిస్ట్. ఇది రిజిస్టర్ ఆఫీస్లో ఉద్యోగం ఉంటుంది. ఈ ఉర్దూ టైపిస్ట్ వాళ్ళకు కూడా ఇంటర్మీడియట్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళకి టైపింగ్ అనేది ఉర్దూలో వచ్చి ఉండాలి. ఇవి 3 పోస్టులు ఉన్నాయి. లెవెల్ 2 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. 19,900 నుంచి 63,200 వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సెక్యూరిటీ అసిస్టెంట్, దీనికి ఎటువంటి టైపింగ్ అవసరం లేదండి. ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. 4 పోస్టులని. లెవెల్ 2 ప్రకారం పే స్కేలు 19,900 నుంచి 63,200 వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చివరిగా ఉన్నటువంటి సీరియల్ నెంబర్ 20లో ఉన్నటువంటి పోస్టులు వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు. ఇవి 20 ఖాళీలని. ఇందులో 2 ఖాళీలను పీడబ్ల్యూ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. శాలరీ వచ్చేసరికి లెవెల్ 1 ప్రకారం శాలరీ పే చేయడం జరుగుతుంది. 18,000 నుంచి 56,900 వరకు మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మీకు రిటర్న్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మనం క్వాలిఫికేషన్స్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్ ఏమి ఇచ్చారంటే గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ పైన నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా అకౌంట్స్ విభాగంలో ఆన్లైన్లో టైపింగ్, ఆఫ్లైన్లో ఫిల్లింగ్ అనేది వచ్చి ఉన్నటువంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తామని ఇచ్చారు. తర్వాత క్లర్క్, టైపిస్ట్, ఎల్డీసీ ఉద్యోగాలు వచ్చేసరికి రిజిస్టర్ ఆఫీస్లో ఉద్యోగాలు ఉంటాయి. ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంగ్లీష్లో కానీ, ఉర్దూ మీడియంలో కానీ, హిందీ మీడియంలో పాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అండి. తెలుగు మీడియం వాళ్ళకి ఎటువంటి అవకాశం లేదు. అండ్ ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసరికి మీకు 35 వర్డ్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉండాలి. తర్వాత ఉర్దూ టైపిస్ట్కి వచ్చేసరికి ఇది కూడా ఇంగ్లీష్లో కానీ, ఉర్దూలో కానీ, హిందీలో కానీ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఉర్దూ టైపింగ్ వచ్చి ఉండాలి. టైపింగ్ స్పీడ్ అనేది 25 వర్డ్ పర్ మినిట్ అనేది టైపింగ్ స్పీడ్ ఉండాలి. ఇక సెక్యూరిటీ అసిస్టెంట్ వచ్చేసరికి దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలండి, అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలి. ఇక్కడ మాత్రం ఏజ్ ఇచ్చారు, మిగతా వాటికి ఏజ్ ఇవ్వలేదు. మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయితే చాలు. కాకపోతే ఉర్దూ, హిందీ మీద నాలెడ్జ్ ఉండాలి వీళ్ళకు. ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చండి. సో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పానండి. ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను మీకు. అప్లికేషన్ ఫామ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. దాన్ని మొత్తం క్లియర్గా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ అయితే పైన ఉన్నటువంటి పోస్టులకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవసరం. ఒకవేళ మీ దగ్గర ఉంటే కూడా పెట్టండి, అందులో తప్పేం లేదు. మనకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్ట్ చేసి అప్లికేషన్ ఫామ్తో జతపరిచి, అదేవిధంగా అప్లికేషన్ ఫీ అనేది డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. డీడీ ఫామ్ కూడా జతపరిచి మీరు ఈ యొక్క అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా డీడీ ఎవరి పేరు మీద చేయాలని చెప్తాను. జామియా మిలియా ఇస్లామియా అనే పేరు మీదుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు అయితే 250 రూపాయలు డీడీ చేయాలి. మిగతా అభ్యర్థులు 500 రూపాయలు డీడీ చేయాలి. ఓకేనా. ఈ యొక్క డీడీ, అప్లికేషన్ ఫామ్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ కూడా మీరు పంపించాల్సినటువంటి అడ్రస్ వచ్చేసరికి రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ సెక్షన్, 2nd ఫ్లోర్, రిజిస్ట్రార్స్ ఆఫీస్, జామియా మిలియా ఇస్లామియా, జామియా నగర్, న్యూఢిల్లీ 110025 ఈ యొక్క అడ్రస్కి చేరినట్లుగా పంపించాలి. ఆగస్టు 16వ తారీఖు 2019 నాడుకి చేరినట్లుగా పంపించాలి. సో ఆగస్టు 10 లోపు చేరేట్లుగా పంపించండి. స్పీడ్ పోస్ట్ కానీ, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించవచ్చండి. మన పర్టికులర్గా ఇదే పోస్ట్ ద్వారా పంపించాలని మాత్రం ఇవ్వలేదు. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు తప్పకుండా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో భర్తీ అవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఒకవేళ కనుక మీకు అలవెన్స్ ఉన్నట్లయితే ఇంచుమించుగా 24 నుంచి 25,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింకు, అదేవిధంగా అప్లికేషన్ ఫాము, వెబ్సైట్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మరొకసారి చదువుకొని అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.